మరి జేఎన్ చౌల్ట్రీకి ఏకగ్రీయంగా తీర్మానం చేసి అధ్యక్ష పదవిలో కూర్చోబెడుతున్నాము మేము. వారు మరి సుధాకర్ గారు అని చెప్పేసి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అన్ని కూడా చైర్మన్ వేస్తాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ మనస్పర్ధలు లేకుండా, ఎక్కడ స్వార్థం లేకుండా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు మీ ఆహర్నిశలు, మీ రక్తంతో సహా మీరేమో దారిపోసినటువంటి నాయకుల్నే ఏరి కోరి మరి ఇలాంటి పదవుల్ని మనం వేశామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు సుధాకర్. ఈ వార్డుని సింగిల్గా నడపగలిగే సత్తా ఉండే నాయకుడు సుధాకర్. మరి అలాంటి సుధాకర్నేమో ఈరోజు మనమేమో ఏకగ్రీయంగా తీర్మానం చేస్తాం. మరి జేఎన్ చౌల్ట్రీ అంటే ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఆ స్వామివారిని దర్శించుకొని, అక్కడ గణపతిని దర్శించుకొని ఇక్కడ ఎన్నో పెళ్లిళ్ళు. ఇక్కడ జరిగితే పెళ్లి శుభమని తెలియజేస్తారు. అలాంటి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో నేను కూడా సుమారు ఒక 4 సంవత్సరాలు ఉచిత అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశాను. 41 రోజులు మన అయ్యప్ప స్వాములకి ప్రతి సంవత్సరం కూడా 41 రోజులు ఈ ప్రాంతంలో ఒక 7-8 బంతులు జరిగేదన్నమాట. సుమారు ఇంచుమించు 1000 మంది 1200 మంది భోజనం చేసేవారు. అన్ని వంటకాలు నేనేమో ఏర్పాటు చేసేవాడిని. ఇలాంటి పవిత్రమైన ప్రాంతంలో చేపట్టే నేనేమో 2వ ఎమ్మెల్యేగా ముందు ఉన్నానన్నమాట. ఇప్పుడు మళ్ళీ కూడా ఇలాంటి ప్రాంతానికి మనమేమో కష్టపోటు వేయడం, ఈ పవిత్రమైన పనులు చేయడం వల్ల 3వసారి కూడా నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఇప్పటికే గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రాముఖ్యత గల టెంపుల్కి నన్ను చైర్మన్గా కార్యక్రమంగా ఎన్నించినందుకు, నా పేరు ప్రపోజ్ చేసినందుకు మా వార్డు కార్పొరేటర్ శ్రీమతి మాస్టర్ మేరీ రోజు గారికి, మాస్టర్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాపై నమ్మకం ఉంచి ఈ పోస్ట్ ఇచ్చినందుకు దానికి సమృద్ధిగా నేను నా కష్టపడి మళ్ళా వైసీపీ జెండా సౌత్ నియోజకవర్గంలో రెపరెపలాడే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని, నాతో పాటు ఉన్న వాళ్ళతో చేయిస్తానని మరి తెలియజేస్తున్నాను.